ఫ్రెండ్స్, ఇప్పుడు మన గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే 4 లైన్స్ రోడ్ అండి ఇది. అంటే ఇది సత్తెనపల్లికి ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్ల యువతలో ఉన్నామండి. అది ఇక్కడ 4 లైన్స్ హైవే పక్కన ఇదిగోండి నలంద కాలేజీ ఉంది కదండి. ఇది నలంద కాలేజీ, అది మొత్తం నలంద కాలేజీ అనమాట. మొత్తం లోపలంతా అదంతా నలంద కాలేజీ, చాలా పెద్దదండి కాలేజీ. ఈ నలంద కాలేజీ ఎదురే మనకి ఎగ్జాక్ట్గా దీని ఎదురే అనమాట హైదరాబాదు 4 లైన్స్ హైవే. ఈ హైవే పక్కనే మనకి ప్రాజెక్ట్ ఉందండి, వెంచరు. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాజెక్టు గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెంచరు మనకి హైవే పక్కనే ఉంటుందండి. ఇది హైదరాబాద్ లైను 4 లైన్స్. ఈ మధ్య ఈ రోడ్డు కంప్లీట్ చేస్తున్నారు, ఇంకా అక్కడక్కడ పెండింగ్లు ఉన్నాయండి, అది మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. వర్క్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది. మొన్న ఈ మధ్య ఇదంతా కంప్లీట్ చేశారు 4 లైన్స్. ఇది బాగుంటుందండి, హైదరాబాద్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది. ఇదండి లోపలికి వెళ్ళిన తర్వాత మన ప్రాజెక్ట్ ఉంది, ప్రాజెక్ట్ చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెంచర్ దగ్గరికి వచ్చాం. ఇదిగోండి ఇదంతా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు గెస్ట్ హౌస్ కట్టుకున్నారండి ఇదంతా. ఇదిగోండి ఇది మెయిన్ రోడ్డు, మనం ఇటు వచ్చాము మెయిన్ రోడ్డు, అదే నలంద కాలేజీ. ఇదిగోండి ఇదంతా వెంచరు, మనకి ఇదంతా చూపించిపోయేదంతా వెంచర్ అండి ప్రాజెక్టు. అదేండి ఆ చివరిదాకా అండి మొత్తం వెంచర్లో మనకి సిమెంట్ రోడ్లు వేశారు, ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, డ్రైనేజ్ వర్క్ ఇచ్చారు. మీకు ముందుకు వెళ్ళిన తర్వాత వెంచర్ మొత్తం చూపిస్తానండి. ఇదండి ప్రాజెక్ట్ మొత్తం. అదిగోండి అది గెస్ట్ హౌస్ కట్టుకున్నారు వాళ్ళు 90 సెంట్లు కొనుక్కొని. అయితే ఈ ప్రాజెక్టు మన ఆఫీస్ రూమ్ కట్టామండి ఇది వెంచర్లో. ఇదిగోండి ఇది వెంచర్లో ఆఫీస్ రూమ్ కట్టాం ఇది. అయితే ఇది మొత్తం కలిపి మనకి సిమెంట్ రోడ్లు వేశారండి, డెవలప్మెంట్స్. ఈ వెంచర్కి ముందేమో నలంద కాలేజీ ఎదురుగా మనకి హైదరాబాదు గుంటూరు హైవే 4 లైన్స్ హైవే. ఈ వెంచర్కి వెనకాలం హైదరాబాద్ నుంచి మచిలీపట్నం బందర్ పోర్టుకి వెళ్ళే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఒకటి వస్తుందండి. తర్వాత దీనికి ముందు విస్తతల దగ్గర ఓఆర్ఆర్ వస్తుందండి, ఔటర్ రింగ్ రోడ్, అమరావతి రాజధాని ఔటర్ రింగ్ రోడ్ ఒకటి వస్తుంది. అక్కడ 544D అండి, అంటే అనంతపురం అమరావతి బెంగళూరు హైవే అది ఒకటి వస్తుందండి, అది అక్కడ మెర్జ్ అవుతుంది తర్వాత ఓఆర్ఆర్కి. ఇది కూడా హైదరాబాదు గుంటూరు హైవే అండి. హైవే బేస్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా బాగుంటుందండి ప్రాజెక్టు. ఇది మొత్తం ఫేజ్ 1 అండి. ఫేజ్ 1లో ఏంటంటే అన్ని సిమెంట్ రోడ్లు ఇచ్చాము. ఏం మహాగని చెట్లు వేసామండి, ప్లాట్కి మధ్యలో గ్యాప్ ఉండేది కదా, ఆ గ్యాప్లో మహాగని చెట్లు వేసాము. దాని మీద వచ్చే ప్రాఫిట్ కూడా కంపెనీ సగం మీకు సగం అండి. అయితే ఇదిగోండి ఇది మొత్తం మీరు చూసేదంతా ఫేజ్ 1 అనమాట. ఫేజ్ 1 మొత్తం సోల్డ్ అవుట్ అండి. ఇప్పుడు ఫేజ్ 2 అండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఫేజ్ 2, ఈ జెండాలు అనపడేదంతా ఫేజ్ 2 అండి. ఈ ఫేజ్ 2లో మనం డెవలప్మెంట్ చేస్తాం. అంటే ఇదిగోండి అంతా డ్రైనేజ్ వర్క్ అయిపోయింది, మీరు చూస్తున్నారు కదా. ఇదిగోండి డ్రైనేజ్ వర్క్ అంతా అయిపోయింది. మొత్తం దీంట్లో మనకి సిమెంట్ రోడ్లు వస్తాయి, కరెంట్ ఇస్తారు, ఎలక్ట్రిసిటీ వచ్చింది మొత్తం. మళ్ళీ మీకు ఇట్లాగే ప్లాట్కి మధ్యలో గ్యాప్లో మీకు మహాగని చెట్లు వేస్తారండి. ఆ చెట్లు పెంచుతారు, కంపెనీ వాళ్ళే పెంచుతారు డెవలప్మెంట్స్. వాటికి మీకు వచ్చే ప్రాఫిట్ 50% వచ్చిందండి. 50% కంపెనీ వాళ్ళు తీసుకుంటారు మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద. అయితే ఈ వెంచర్లో మనం ప్రైస్ వచ్చేసి గజం 15,000 పెట్టామండి. మీరు 350 గజాలు కొనుక్కుంటే 50 లక్షలు అయింది. ఈ 50 లక్షలకు మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తామండి. అయితే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు నెలకు వచ్చేసి 50,000 మనం రెంటల్ ఇన్కమ్ పెట్టామండి. నెలకు 50,000 ఇస్తాము. మీకు అప్ టు 5 years ఇస్తామండి. అంటే దగ్గర మీకు 50 లక్షలు ఇప్పుడు పెడతారు, ఒక 5 సంవత్సరాలలో 25 లక్షలు రిటర్న్ వచ్చిందండి. 25 లక్షలకి 350 గజాలు ప్లాట్ మిగిలిపోయింది. అంటే మీకు ఫ్యూచర్లో అది 5 సంవత్సరాలకి ప్లాట్ కూడా బాగా రేటు పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడే 75 లక్షలు, కోటి రూపాయలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇది ప్రాజెక్ట్ బాగుంటుందండి, నెంబర్ 1 ప్రాజెక్టు. అది హైవే అమరావతి గుంటూరు హైదరాబాదు 4 లైన్స్ హైవే. తర్వాత అనంతపురం బెంగళూరు హైదరాబాద్ హైవే అటుపక్క ఉంది. తర్వాత మనకి హైదరాబాదు మచిలీపట్నం బెంగళూరు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఉంది. బెంగళూరు నుంచి అమరావతి మీదుగా అనంతపురం మీదుగా బెంగళూరు అమరావతి వెళ్ళే అదొకటి ఉంది. అన్నీ ఉన్నాయండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా. ఔటర్ రింగ్ రోడ్డు ఉంది విసదల దగ్గర. ఇక్కడ ఎన్ఆర్ఐ కాలేజీ, తర్వాత నలంద ఇంజనీరింగ్ కాలేజీ, యూనివర్సల్ ఇంజనీరింగ్ కాలేజీ, లయోలా పబ్లిక్ స్కూలు, ఈ స్కూల్స్ మొత్తం ఉన్నాయండి. ప్రాజెక్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి, మంచి వాతావరణం, ఇల్లు కట్టుకోవచ్చు స్పాట్లో. బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి. మీరు 50 లక్షలు పెట్టి ఇక్కడ ప్లాట్ తీసుకుంటే 350 గజాల ప్లాటు మీకు నెలకి 50,000 రెంట్ వచ్చిందండి. అది లోన్ కట్టుకోవచ్చు, 5 సంవత్సరాలు ఇస్తాం అలాగా.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఇది మంచి అవకాశం అండి మన సబ్స్క్రైబర్లకి. ఉంటానండి, బాయ్ ఫ్రెండ్స్.